ఇక కేసీఆర్ను 2 సార్లు ముఖ్యమంత్రి చేసినా, ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసినా, అమెరికా ప్రెసిడెంట్ని చేసినా, లేకపోతే ఆయనని చిన్నజీఆర్ స్వామితోని కలిపి ఆయనను నరసింహస్వామిని చేసి దేవుని చేసినా మన సమస్యలు పరిష్కారం కావు. ఈ కేసీఆర్ను, ఈ టీఆర్ఎస్ పార్టీని కుక్కట్పల్లి శ్మశానంలో 100 మీటర్ల గుంత తీసి పాతి పెడితే ఈ కొరివి దయ్యం దరిద్రం వదులుతుంది. మరి ఇవన్నీ చేయాలంటే ఇక్కడ ఉండే పేదోళ్లను కాంగ్రెస్ పార్టీలు చేర్పించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 30 లక్షల సభ్యత్వం చేస్తామని నేను సోనియా గాంధీ గారికి చెప్పొచ్చిన. 30 లక్షలు చేస్తామంటే 40 లక్షలు చేసిండు. సభ్యత్వాలు తక్కువ కాలే, కానీ నేను ఎంపీగా ఉన్న కుక్కట్పల్లి నన్ను గెలిపించిన మీరు మాత్రం తక్కువ చేశారు. మరి నాగిరెడ్డి అయిన పని ఏం చేస్తున్నాడు, రఘు ఏం పని చేస్తున్నాడో నాకైతే అర్థమవుతలేదు. బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ఉన్నారు, భరత్ నగర్లో చూస్తే సున్నాలు కనిపిస్తున్నాయి. మా నాగిరెడ్డి అయినా, మా రఘు, మా సోదరులు ఉన్నోళ్ళందరికీ ఒకరొకరి పేరు నేను చెప్తలే, కానీ మీరందరూ పేదోళ్ళ దగ్గరికి పోతలేరు. నేను ఇవాళ చెప్తున్నా, మేడ్చల్లా 92,000 అయినాయి, కుత్బుల్లాపూర్లో 81,000 అయినాయి, కుక్కట్పల్లిలో 19,000 అయినాయి. ఈ 2 ఆనుకొనే ఉన్నాయి. కుత్బుల్లాపూర్, మేడ్చలు మనకు ఆనుకొనే ఉంది. కూతేస్తే పలికేటంత దూరం ఉంది. ఆడ లక్ష దగ్గర ఎత్తే కుక్కట్పల్లిలో కాలేదంటే మా నాయకులు వేదిక మీద సిద్ధంగా కూర్చున్నారు, కానీ బస్తీలలో పోతలేరు. మా సంజీవ్ కింద చెప్తున్నా, బస్తీ బాట పట్టకపోతే మీకు అందరికీ పెళ్ళి అవుతుందని మాత్రం చెప్తున్నా. మీరు పోయి చెప్పురి పేదోళ్ళకు, కలువురి పేదోళ్ళని కలిసి కాంగ్రెస్లో చేరమ్మా. 12 నెలలల్లా ఈ రాష్ట్రానికి వచ్చిన దరిద్రం తీరుతుంది, సోనియమ్మ రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్లకు మొట్టమొదట ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్ళకి ఇస్తామని చెప్పొచ్చు. షాదీ ముబారక్ అయినా, కళ్యాణ లక్ష్మి అయినా, పింఛన్ అయినా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమున్నా ఇవాళ కాంగ్రెస్ కుటుంబంలో చేరిన వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తాము. వడ్డించేటోడు మావోడే ఉంటాడు. మేము మొదటి పంతి మా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళకే పెడతామని చెప్పండి. మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళకే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటే కాంగ్రెస్ కుటుంబానికి, తెలంగాణ రాష్ట్రానికి నేను పెద్దను. కుటుంబ పెద్దగా కుటుంబ సభ్యులకు కష్టం వస్తే వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత నాది. కాబట్టి ఇవాళ పేదోళ్ళ దగ్గరికి పోండి, ధనవంతులు శ్రీమంతులు ఉన్నోళ్ళ దగ్గరికి పోకండి. వాళ్ళు చేరినా చేరకపోయినా పర్లేదు, వాళ్ళు ఓటు ఎన్నిక కూడా పెద్దగా రారు. కానీ పేదోళ్ళు బస్తీలలో ఉన్నోళ్ళని కలుగుండ్రి. ఒకనాడు ఈ హైదరాబాద్ నగరంలో ఏ గుడిసెలల్లా, ఏ బస్తీలల్లా, ఏ పేదోనికి కష్టం వచ్చినా పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు అర్ధరాత్రి పూట కష్టం ఉన్నా మీ దగ్గరకు వచ్చేటోడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.